Okay. సర్ఫింగ్ అంటే చాలా ఈజీ అనుకున్నా, ఇక్కడ చేసినాక అర్థమైంది ఎంత కష్టమో. ఆ వేవ్స్ మీద నిల్చోవడం అనేది అస్సలు చూడండి, ఈ వీడియో మొత్తం చూడండి. సో మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఇలా సర్ఫింగ్ చేస్తే మాత్రం వేవ్స్ కూడా చాలా డేంజరస్ వస్తున్నాయి. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు దాకా వాన పడ్డది, అండ్ ఇప్పుడైతే వాన కూడా తగ్గింది. ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్క కంటెంట్ ఒక జెమ్ లా ఉంటది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ట్రై చేయాలనుకున్నా, యాజ్ ఎ జీరో నాలెడ్జ్ పర్సన్ గా సర్ఫింగ్ మనం చేస్తే ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వన్ హ్యాండ్ తోని లిఫ్ట్ చేయలేకపోతున్నా, చాలా బరువు ఉంది. ఇది ఎన్ని లీటర్స్ ఉంటుందో తెలియదు, ఒకసారి కనుక్కుందాం. హౌ మెనీ లీటర్స్ ఇస్ దిస్? 20. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి మన డే 2 ఇన్ బాలి. అండ్ ఇప్పుడే మనము లైక్ జస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయినా అంతే. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ బుఫేకి వచ్చేసిన. అండ్ ఇక్కడ వెరైటీస్ అయితే చాలా బాగానే ఉన్నాయి, లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ పకోడా, బ్రెడ్ కర్, పరాటా, వెజిటేబుల్ శాండ్విచెస్, బేక్డ్ క్యారెట్, చికెన్ ప్రాన్ టీ, బీఫ్ సాసేజ్. గుడ్ మార్నింగ్. మనం ఎలాగో లైక్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ తినాలంటే కొంచెము రిస్క్ చేయాల్సిందే. బట్ ఎట్లాగో మనం సర్ఫింగ్కి వెళ్తున్నాం కాబట్టి ఈరోజు లైట్ ఫుడ్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం ట్రిప్కి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తము బ్రెడ్స్ అవి ఉన్నాయి, మనకు కావాల్సిన ఐటమ్స్. ఆ ఫుడ్ అవంతా తినాలంటే కొంచెం కష్టమే, సో ఇది తినేయచ్చు ఈజీగా. అండ్ వ్యాఫిల్స్ ఇవి లైక్ ఓకే, మనకు ఇవి ఉంటే సరిపోతుంది. ఇంకా ఈరోజుతో కంప్లీట్ చేసేయచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూసేసుకోవడానికి మాత్రం. అంటే పర్టికులర్గా వాడు ఓన్లీ ఇంటర్నేషనల్ ఫుడ్ కాకుండా ఇట్లా ఐటమ్స్ ఉంటే మాత్రం మనం అట్లీస్ట్ ఏదో ఒకటి తినేసేయచ్చు. ఇప్పుడే మన బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు మన ట్రిప్ వచ్చేసి సర్ఫింగ్ అని ప్లాన్ చేసినాం అనమాట. అండ్ మార్నింగ్ సర్ఫింగ్, ఈవినింగ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బీచ్ క్లబ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో దానికోసం మనము క్యాబ్ రెంట్ తీసుకొని మళ్ళీ అదంతా తిరగడం కన్నా, ఎందుకంటే సర్ఫింగ్ అనేది ఒక ప్లేస్ నుంచి కాకుండా మనం అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో నీకు ఎక్స్ప్లోర్ చేశాక మీకు బెస్ట్ ఏదైతే కనిపిస్తుందో నేనైతే అది సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు వచ్చినా కూడా ఇంకా నా లెక్క మళ్ళీ అంత కష్టపడి సెర్చ్ చేసుకొని పోవడం కన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో నేనేం చేశానంటే, నేను దిగిన హోటల్లోనే ఆ రిసెప్షన్లో అడిగిన అనమాట బైక్ రెంటల్స్ అని చెప్పేసి. సో ఇక్కడైతే ఒక బైక్ రెంటల్ సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా ఉంది, నేను అది పెడతాను. బట్ నాకైతే అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో పక్కనున్న లైక్ వెయిటర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అక్కడ రిసెప్షన్లో వాళ్ళు, ఇంకా పక్కన మనకు హెల్పర్స్. సో నేను వాళ్ళని అడిగితే వాళ్ళైతే నాకు ఒక మంచి బెస్ట్ డీల్ అయితే చూపించారు. ఏంటంటే 100K అంటే 1,00,000 అయితే మనకు 1,00,000 అయితే మనకు బైక్ రెంటల్ అయితే దొరికేసింది. సో లైక్ అరౌండ్ మనకు 9 o'clock మార్నింగ్ నుంచి నైట్ 11 o'clock సంథింగ్, ఇంకా నైట్ ఎంతసేపు అయినా ఏం కాదు మనకు. సో మార్నింగ్ ఎట్లయినా మనం నూసాపేటకి వెళ్ళబోతున్నాము. సో నేనైతే అది చెప్పిన. సో నాకైతే మంచి రేటే ఇచ్చారు 100K. అంటే బయట మీకు ఇంకా తక్కువ దొరకొచ్చేమో. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే మళ్ళీ బయట ఎక్కడికో వెళ్ళి మళ్ళీ నేను వెతుక్కొని తీసుకోవడం కన్నా, నేను అదేదో మహా అంటే అక్కడ నాకు 80,000కి దొరకొచ్చేమో. నేను కింద ఐఎన్ఆర్లో కూడా ఇస్తాను ప్రతి ఒక్కటి కన్వర్ట్ చేసి. సో ఎక్కువ ఏం కాదు, అరౌండ్ 600 రూపీస్ అంత పడింది అనుకుంటా నాకు 1 డే రెంటల్. సో ఇక్కడ రెంట్ తీసుకోవడం మెయిన్ రీజన్ ఏంటంటే, బయటికి రాగానే ఇప్పుడు నా హోటల్ బ్యాక్ సైడే, నా హోటల్కే ఆనుకొని వీళ్ళ పార్కింగ్ సెక్షన్లోనే చాలా వెహికల్స్ ఉన్నాయి అనమాట. మళ్ళీ నేను రిటర్న్ వచ్చినా కూడా నేను ఇక్కడనే పార్క్ చేస్తాను. సో చాలా ఈజీ ఉంటుంది. మళ్ళీ నేను డ్రాప్ చేయడానికి నేను మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళి ఇవ్వడం కన్నా అదేదో ఇక్కడనే తీసుకుంటే చాలా బెటర్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ట్రస్టెడ్ ఏజెంట్స్ నుంచే మీకు బైక్ రెంట్ అయితే తీసుకోండి. ఎందుకంటే కొన్ని స్కామ్స్ కూడా జరుగుతాయి అనమాట బైక్ రెంట్ తీసుకున్నప్పుడు. ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి ముందే అంటారు. సో అందుకోసం అని చెప్పేసి మీరు ప్రతి ఒక్క డీటెయిల్ తీసుకోండి. అండ్ మీరు మొత్తం ఫిలప్ చేసిన తర్వాత కూడా మీరు ఒకసారి ఏం చేస్తారంటే వీడియో షూట్ చేసుకోండి. అండ్ కాపీ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ బెటర్ ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే చాలా బెటర్. నేను ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టినా, ఒక్కసారి అది చూడండి. నేను కార్డ్స్లో కూడా ఇస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒక్కసారి అది చూడండి. సో నేను తీసుకున్న బైక్ కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. వీలైతే మనకు బైక్ రెంట్ అయితే ఇచ్చారు. అండ్ వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా నేను కింద ఇస్తాను. ఇన్ కేస్ మీరు సెమియాకి వస్తే మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ వచ్చినాము. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాము. అండ్ ఇక్కడ మనకు 2 types ఆఫ్ పెట్రోల్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పెట్రోల్ లైట్, మీరు ఇక్కడ చూసేది. అండ్ ఇంకొకటి వచ్చేసి పెట్రోల్ మ్యాక్స్ అని ఉంది కదా.
సో అది. అండ్ ఇక్కడ లీటర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 50 రూపీస్ మాత్రమే. సో ఎంత పడితే అంత తిరగచ్చు మనము బైక్ రెంట్ తీసుకుంటే మాత్రం. చాలా దూరం వెతికి లాస్ట్‌కి సర్ఫింగ్ కాడికొస్తే సర్ఫింగ్ క్లోజ్ అని ఉంది. మొత్తం వాన పడుతుంది యాక్చువల్లీ. అందుకనే క్లోజ్ చేసిర్రు అనుకుంటా యాక్టివిటీ. ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ వాన పడుతుంది. అండ్ నాకు ఇక్కడ ఏం యాక్టివిటీస్ లెక్క ఉన్నట్టయితే ఏం కనిపించలేదు. అట్లనే నడుచుకుంటూ వస్తుంటే నాకు ఇక్కడ ఇదైతే కనిపించింది. వాన కూడా తగ్గిపోయింది ఇప్పుడు. ఇతని దగ్గర నేను సర్ఫింగ్ అనేది తీసుకుంటున్నాము. మంచి డీల్ అయితే మనకి ఇచ్చిండు. 200K పర్ పర్సన్ అయితే ఇచ్చిండు అనమాట. అండ్ 1 కోకోనట్ కూడా ఆఫర్ ఇచ్చిండు. Private bar surfing lesson. ఇది మంచిగా ఉంటే మాత్రం నేను సజెస్ట్ చేస్తాను, లేకపోతే డైరెక్ట్ చెప్పేస్తా ఇది వద్దు వేరే చూస్ చేసుకోండి అని చెప్పేసి. సో ఫస్ట్ ఏం చేసిండంటే మనకు సర్ఫ్ బోర్డ్ ఇచ్చాక మనకు ప్రాక్టీస్ అయితే వేయించిండు. ప్రాక్టీస్ వేయించిన తర్వాత మనం సర్ఫ్ బోర్డ్ని మనమే తీసుకెళ్ళాలి. అంటే ఒక కొంచెం పక్కన ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళి ఇంకా మనం స్టార్ట్ చేయాలి. వాటర్ అంత క్లీన్ ఏం లేవు అసలు, చాలా డర్టీ ఉంది. సో అదొక్కటి మీరు గమనించండి. ఇంకా మిగతాదంతా ఓకే, వాళ్ళైతే బాగానే ట్రైన్ చేసిర్రు నాకైతే. ఇది చూస్తే చాలా ఈజీగా ఉంది, కానీ బోర్డు మీద ఎక్కుతుంటే తెలుస్తుంది అసలైన కథ. ఇన్స్ట్రక్టర్ ఏమో స్టాండప్ అంటున్నాడు, నేనేమో కింద పడుతూనే ఉన్నా. నేను సర్ఫింగ్ చేద్దామని వచ్చినా కానీ సముద్రమే నాతో సర్ఫింగ్ చేస్తుంది. సో ఫైనల్లీ నేనైతే లాస్ట్లో ట్రై చేసిన. ఇక్కడ యాక్చువల్లీ స్నేక్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే బీచ్లోనే 2 స్నేక్స్ ఉన్నాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. సో ఇప్పుడే మనది సర్ఫింగ్ అయిపోయింది. సో మనకు సర్ఫింగ్ చేయించిన పర్సన్ ఇక ఇతనే అనమాట. అండ్ ఇతను గ్రూప్ టూర్స్ కూడా చేస్తాడు. లైక్ మీకు సపరేట్ ట్రిప్స్ కావాలన్నా సరే ఇతను కాంటాక్ట్ అయితే సరిపోతుంది. సర్ఫింగ్ అయితే బాగానే చేయించారు, అంటే తీసుకున్న ప్రైస్కి అయితే వర్తే. అండ్ మాకు కాంప్లిమెంటరీగా ఒక కొబ్బరి బొండ కూడా ఇచ్చారు. ఈ కొబ్బరి బొండ చూడండి, వన్ హ్యాండ్ తోని లిఫ్ట్ చేయలేకపోతున్నా, చాలా బరువు ఉంది. ఇది ఎన్ని లీటర్స్ ఉంటుందో తెలియదు, ఒకసారి కనుక్కుందాం. హౌ మెనీ లీటర్స్ ఇన్ దిస్? 20 half liter. నో బ్రో, హాఫ్ లీటర్ నో. అయితే నాకు తెలిసి లీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది, చాలా బరువు ఉంది. కొబ్బరి బొండ బరువు అయితే మినిమం 5 kg దాకా ఉంది. నేను లిఫ్ట్ చేయలేకపోతున్నా ఈ బరువు. సో టేస్ట్ కూడా బాగుంది. అంచాల బీచ్లో ఇప్పుడే సర్ఫింగ్ అయిపోయి చాలా దాహం మీద ఉంది. అతను కూడా అదే అన్నాడు, మీరు సర్ఫింగ్ చేసినాక మీకు చాలా దాహం అవుతుంది, నేను కాంప్లిమెంటరీగా మీకు కొబ్బరి బొండ కూడా ఇస్తాను అని చెప్పిండు. సో ఇంకా మీకు బెస్ట్ డీల్స్ కూడా దొరకచ్చు. బట్ ఏంటంటే వేరేగా ట్రై చేయాలని అనుకుంటే మీరు డైరెక్ట్గా నేను దీనికి సంబంధించిన లొకేషన్ పెడతాను, లేకపోతే మీకు ఇతని కాంటాక్ట్ అయినా సరిపోతుంది, మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు. సో కొబ్బరి బొండ మాత్రం టేస్ట్ బాగుంది. అండ్ మీరు ఓన్లీ కొబ్బరి బొండ తీసుకుంటే మాత్రం ఇక్కడ 35,000. అండ్ ఈ టూర్ గురించి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ చెప్పినట్టు మన ఫుల్ టూర్ ప్లాన్లో అయితే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్ట్రక్టర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సర్ఫింగ్ చేయాలనుకుంటే. సో నేనైతే నేర్చుకుంది అదే. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కడ సర్ఫింగ్ చేసినా సరే బయటికి వచ్చినాక చాలా డీహైడ్రేట్ అయిపోతారు. అండ్ సన్ స్క్రీన్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ సర్ఫింగ్ చేసే ముందు. సో మళ్ళీ ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ మనము వరల్డ్స్ బిగ్గెస్ట్ బీచ్ క్లబ్కి అయితే వెళ్ళబోతున్నాము. నైట్ మామూలుగా ఉండదు. సో వీడియో అస్సలు మిస్ అవ్వకండి. సో స్టే ట్యూన్, బాయ్ బాయ్.